దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యమైన క్రీస్తు మాతో మాట్లాడు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనించినట్లయితే మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోకి వెళ్ళాడంట. వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఒక కర్ర ఉందంట. ఆ కర్ర చిగిర్చింది మొదటగా, రెండవదిగా పువ్వులు పూసింది, పుష్పించింది, మూడవదిగా బాదము పండ్లు గలదాయను అని ఉంది బైబిల్లో. ఇక్కడ ఈ వచనాన్ని మీరు గమనించినట్లయితే ఎందుకు ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు అని చూసినట్లయితే గడిచిన ఆ ముందు వచనాల్లో చిన్న వాదన అనేది జరుగుతూ ఉంది. 12 గోత్ర పెద్దలకు మరియు దేవుని పక్షమున ఉన్న మోషేతో అక్కడ వాదన జరుగుతూ ఉంది. ఏమి వాదన అంటే, ఇశ్రాయేలులు 12 మంది గోత్రకర్తలకు ఈ వ్యక్తే నాయకుడిగా ఉండాలా, దేవుడు ఇతనితోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడడా అని వాదన జరుగుతూ ఉన్నప్పుడు ఈ మోషే 12 మంది గోత్రకర్తలను పిలిచి గోత్రానికి ఒక కర్ర ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొని వచ్చారు. ఆ వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీ మధ్యలో ఇలాంటి వాదన అసలు ఏమాత్రం ఉండకూడదు. నేను ఎవరినైతే ఏర్పరచుకుంటానో వారి కర్ర మాత్రము 12 మంది గోత్రకర్తల్లో నేను ఏర్పరచుకున్న వాని కర్ర చిగురిస్తుంది అనే విషయాన్ని 12 మంది గోత్రకర్తల ముందు కర్రలు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మోషే 12 మంది గోత్రకర్తలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ 12 కర్రలను తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారంలో పెట్టినట్టు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. పెట్టి వాళ్ళు మందిరానికి అంటే ప్రత్యక్ష గుడారానికి లాక్ వేసి బయటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఉదయకాలము అంటే మరునాడు వచ్చి చూసినప్పుడు ఈ 12 కర్రలు ఒక మూలన పెడితే ఆ 12 కర్రలలో ఒక్క కర్ర మాత్రము ఏం చేసిందంట, చిగిరించింది. ఒకే కర్ర పుష్పించింది, ఒకే కర్ర బాదము పండ్లు గలదాయను. మిగతా 11 మంది కర్రలు ఏమాత్రం ఎక్కడున్న కర్ర అదే విధంగా ఉంది. ఇప్పుడు ఈ కర్ర దేనికి సాదృశ్యము? ఇది 2026వ సంవత్సరము మొదటి నెల, ఈ మొదటి మాసంలో మనం ఉన్నాము. హల్లెలూయా. ఇంకా చాలా సమయము మన ముందు ఉన్నది. ఈ 2026 సంవత్సరము ఈ మొదటి నెలలో ఈ కర్ర అనగా ఒక వ్యక్తికి గుర్తు, ఒక విశ్వాసికి గుర్తు. ఈ కర్ర అనగా ఒక సేవకుని కుటుంబానికి గుర్తు. ఒక కర్ర అనగా ప్రతి కుటుంబానికి గుర్తు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ప్రతి వారు హృదయంలో బయటికి చెప్పకపోయినా ప్రతి వారు సేవకుడు అనుకుంటాడు, సేవకుడు రాలు అనుకుంటది. నాకు దేవుడు అనుగ్రహించబడిన పరిచర్య చిగురించాలి, అనేకులకు నా ఆత్మీయ జీవితము చిగురించినట్లు అంటే వర్ధిల్లినట్టు నాకు కనబడాలి. రెండవదిగా పుష్పించాలి అనగా అనేక ప్రాంతాలకు నా సేవ వ్యాప్తించాలి. సువాసన అంటే పువ్వు ఉన్న చోట ఏమొస్తుంది, వాసన వస్తుంది. అంటే పుష్పించడము అనగా అనేక ప్రాంతాలకు నేను వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. ఫలించాలి అనగా అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రతి వారి సేవకుని జీవితంలో కానీ కుటుంబ జీవితాల్లో కానీ ప్రతి వారికి ఇది ఖచ్చితంగా హృదయంలో ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 12 మంది గోత్రకర్తలను మీరు గమనించినట్లయితే ప్రతి వారితో మేము నాయకులంగా ఉంటామని అందరూ అనుకుంటా ఉన్నారు.
కానీ ఒకటే కర్ర మాత్రము చిగురించినట్టు, పుష్పించినట్టు, ఫలించినట్లు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. హల్లెలూయా. మళ్ళీ ఎందుకు ఈ అవరోను కర్ర చిగురించింది, ఎందుకు ఈ అవరోను కర్ర పుష్పించింది, ఎందుకు ఈ అవరోను కర్ర మాత్రమే ఫలించడానికి గల కారణాలు మీరు గమనించినట్లయితే దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ కర్ర చిగురించిందన్న అనుకోవచ్చు. మీరు దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి అవరోను కర్ర పుష్పించిందని అనుకోవచ్చు. దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి అవరోను కర్ర బాదము పండ్లు కలదాయను అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఏ వ్యక్తినైనా ప్రతి వ్యక్తిని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. అంటే ఒక కొందరికి ఆయన చెప్పడం లేదు, అందరికీ. అంటే ఆయన యొద్దకు వచ్చిన ప్రతి వారిని జీవము కలిగిన దేవాది దేవుడు ఆశీర్వదించడానికి మన మధ్యలో నిలబడి ఉంటాడు. హల్లెలూయా. మనుషుల మధ్యలో హెచ్చుతగ్గులుంటాయి, కానీ జీవము కలిగిన దేవాది దేవుని మధ్యలో హెచ్చుతగ్గులు ఉండవు. జీవము కలిగిన దేవాది దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. మళ్ళీ ఒకే రీతిగా ప్రేమించాడని మీరు అంటా ఉన్నారుగా దైవజనుడా, మళ్ళీ ఎందుకు అవరోను కర్ర మాత్రమే, లేవి గోత్రపు కర్రనే ఎందుకు ఆ విధంగా ఆశీర్వదించబడాలి, అనేకులకు తేటగా కనబడాలి అంటే అవరోనులోనంట 7 మంచి లక్షణాలు ఉన్నాయంట. హల్లెలూయా. ఎన్ని లక్షణాలు? 7 లక్షణాలు. 7 లక్షణాలు అవరోన్లో ఉన్నాయి కాబట్టి అవరోను కర్ర చిగురించింది, అవరోను కర్ర పుష్పించింది, అవరోను కర్ర బాదము పండ్లు లాగా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డది. హల్లెలూయా. ఈ 7 లక్షణాలు ఈ నూతన సంవత్సరంలో నీకు గనక ఈ 7 లక్షణాలు గనక ఉంటే, నువ్వు విశ్వాసివైనా, నువ్వు మంచి ఆత్మీయమైన కుటుంబంలో ఉన్నా, నువ్వు సేవకునివైనా, నువ్వు యవ్వనస్తునివైనా, నీవు కూడా ఏం చేస్తావంట? చిగురిస్తావు. నీవు గనక ఈ వాక్యానుసారంగా 7 లక్షణాలు గనక నీ జీవితంలో ఉంటే నీవు కూడా అనేకులకు సువాసనకరంగా మార్చబడతావు. ఈ 7 లక్షణాలు నీ జీవితంలో గనక ఉంటే ఫలభరితంగా నీ ఫలాలు అనేకులు చూసేటట్టు జీవము కలిగిన దేవాది దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఈ అవరోనుకు 7 లక్షణాలు ఉన్నాయంట. ఆ 7 లక్షణాలు క్లుప్తంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తా. హల్లెలూయా. ఏదో గాబర చెప్పి అర్థం కానట్టు చెప్పి నేను వెళ్ళిపోను. ఈ 7 లక్షణాలు మీరు గనక ఈ వాక్యానుసారంగా మీ జీవితంలో గనక ఉంటే ఈ సంవత్సరం మీరే ఆ కర్ర. ఆమె చెప్పరే. హల్లెలూయా. ఎందుకు? 12 మంది గోత్రకర్తల మధ్యలో ఒక్క ఆయన కర్ర మాత్రమే. ఆ ఒక్కరికి నువ్వే కావాలి. ఆమేన్. హల్లెలూయా. పరుగు పందెంలో పరిగెత్తువాడంట ఏంటంట? గెలవాలని పరిగెత్తుతాడు, ఓడిపోవాలని పరిగెత్తడా? అంటే ఒక నియమం ప్రకారము ఏ వ్యక్తి అయితే పరుగు పందెంలో పరిగెత్తుతాడో ఆ వ్యక్తికి విజయము స్వతంత్రించుకుంటాడు. ఈ 2026వ సంవత్సరంలో నేను చెప్పినట్టు పరిశుద్ధ గ్రంథం లేఖనాలు సెలవిచ్చినట్లు ఈ 7 ఆయుధాలను కనుక పట్టుకొని పరిగెత్తినాం అనుకో, ఈ 2026లో నువ్వు ఎంత దరిద్రంగా ఉన్నా, ఆత్మీయతలో ఎంత దరిద్రంగా ఉన్నా, ఆత్మీయతలో ఏమైతామంట? వర్ధిల్తాం. లేదు నీ కుటుంబ వ్యవస్థలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నా, అప్పుల ఊబిలో కూరుకొని పోయినా, అప్పుల ఊబి నుండి నువ్వు పైకి లేస్తావు. లేదా నీ శరీరంలో అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నా, ఈ 7 లక్షణాలు నీ జీవితంలో ఉంటే స్వస్థత నీదే. హల్లెలూయా. లేదా శత్రువుల మధ్యలో, పోరాటాల మధ్యలో ఎన్ని పోరాటాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా ప్రతిఫలము లేక జీవము కలిగిన దేవాది దేవుని మీద విసుగు చెంది ఇంకా నేను పోరాటం చేయలేను, నా బ్రతుకు ఇంతే, జీవము కలిగిన దేవాది దేవుడు నా పట్ల ఇక కార్యము చేయలేడు అని ఓడిపోయే పరిస్థితిలో నువ్వు గనక ఉంటే ఈ 7 లక్షణాలు నీ జీవితంలో ఉన్నాయి అనుకో, విజయం నీదే. స్తోత్రం. హల్లెలూయా. ఏంది గొలియాతు ఏంది నీ సమస్య కావలసిందే, దావీదు నువ్వు కావలసిందే. స్తోత్రం. ఈ 7 లక్షణాలను నేను చెప్తా ఉంటా. ఒకసారి లేవి కాండము 16వ అధ్యాయము 6వ వచనం చదవండి. దాన్ని తీసుకుని వెళ్తే నేను తొందరగా ముగిస్తా. స్తోత్రం. 16వ అధ్యాయము లేవియా కాండము 16వ అధ్యాయం 6వ వచనం. అవరోను తన కొరకు పాప పరిహార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును
తన ఇంటి వారు నిమిత్తము చాలు ఏందంట ప్రాయశ్చిత్తము చేసి. ఆ వచనాల్లో మీరు చదివిన లేఖనాలు గమనించినట్లయితే అతడు అవరోనంట మొదటగా ప్రాయశ్చిత్తాన్ని చేసినటువంటి వాడు. అంటే జీవము కలిగిన దేవాది దేవిని ఆయన ఏదైతే తప్పు చేశాడో, ఏం తప్పు చేశాడు? ఇశ్రాయేలు ప్రయాణమై వెళ్తా ఉన్నాడు, మోషే కొండ మీదకి ఎక్కాడు. కొండ మీద ఆయన 40 పగలు 40 రాత్రులు అక్కడే గడిపిండు. ఇక మోషే రావడం లేదు. ఈ రావడం లేనిది చూసి ఈ ఇశ్రాయేలులంట ఏం చేస్తారు? మోషే ఎటువాయనో, దేవుడు ఎటువాయనో, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు అయిన మోషే ఎటువాయనో, ఇక మాకు దేవుడు తెలియదు, మోషే తెలియదు, ఒక మోషే తెలుసు కాబట్టి ఆ మోషే కూడా కనబడడం లేదు అని వీళ్ళు ఏం చేస్తారు? ఆలోచిస్తా ఉన్నారు. స్తోత్రం. ఈ ఆలోచిస్తూ ఉన్నప్పుడు దినాలు గడుస్తూ ఉన్నాయి. 1, 2, 3 ఇంచుమించు 40 దినాలు కావస్తా ఉన్నాయి. మోషే మాత్రం కొండ దిగడం లేదు, వీరికి కనిపించడం లేదు. వెంటనే ఈ మోషేకు ఒక కన్నుండు, ఎవరైనా అహరోను దగ్గరకు వచ్చి ఆయన అంటాడు, ఈ 12 మంది గోత్రకర్తలు లక్షల జనాభా వచ్చి, ఇగో మోషే ఆ కొండ మీదకి ఎక్కాడు కాబట్టి ఆ కొండ మీద సింహాలు ఉన్నాయో పులులు ఉన్నాయో తెలియదు, ఆ కొండ ఎక్కాడు కాబట్టి మోషేను చీల్చి చెండాడినట్టున్నాయి. ఇక మోషే మన మధ్యలో లేడు, చనిపోయాడు అనుకుంటా ఉన్నారు. అనుకొని ఏం చేస్తా ఉన్నారు? ఇక మా దగ్గర చెవులకు, స్తోత్రం, ఏంది? చెవులకు కమ్మలు, స్తోత్రం, చెవులకు బుట్టాలు, మెడలకు చైన్, ఇవన్నీ ఉన్నాయి అని తీసుకొని వచ్చాంట. మా కొరకు ఒక దేవిని తయారు చేయి. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి బదులుగా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఏం చేస్తారు? బంగారం తీసుకొస్తారు ఫస్ట్ అవరం దగ్గరికి. అయ్యా, మీ తమ్ముడు అయితే చనిపోయిండు, ఏదో జంతువులు చీల్చేసినట్టున్నాయి, ఈ బంగారం తీసుకొని నువ్వేం చేయాలి? మా కొరకు, దేవుడు కనబడని వాడు కదా, దేవుడు కనబడతాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆరాధించడానికి వస్తారు, యేసయ్య ఒకసారి కనబడడా మీకు? కానీ బైబిల్లో వ్రాయబడుతున్న మాట, దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ. ఆయన ఏ విధంగా కనబడతాడు, ఆయన ఏ విధంగా మాట్లాడుతాడు అంటే పరిశుద్ధాత్ముడు దైవజనుల్లో నుండి ఇప్పుడు మీతో మాట్లాడినట్టు, నేను మాట్లాడేది నేనని మీరు అనుకుంటున్నారు, నాలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆత్మ కనుక ఆత్మ ఏ విధంగా మాట్లాడుతుంది? దైవజనుల్లో నుండి, దైవజనురాల్లో నుండి మాట్లాడుతుంది. కాబట్టి ఆ దైవజనుడే లేడు కాబట్టి ఇవిని మాకు కనబడే దేవిని తయారు చేయని అవన్నీ ఇస్తే ఆయన ఏం చేసాడు? పెద్ద మంట పెట్టిడు. స్తోత్రం. మంట పెట్టి మంచి కడ వేసి కంసాలు ఏ విధంగా అయితే చేస్తాడో ఆ బంగారం అంతా తీసుకొని వచ్చి కమ్మ బుట్టాలు, ఏంటి అంట, కమ్మలు, బుట్టాలు, లాంగ్ చైన్లు అన్నీ తీసుకొచ్చి ఎక్కడేసిండట? మంచి అందులో ఎర్ర కడాయిలు వేస్తే అది రాస్తా ఉంటే, అది కరుగుతా ఉంటే తిప్పుతా ఉండంట. ఎవరు? అహరోను. తిప్పుతా ఉన్నప్పుడు తిప్పంగా అది గట్టిగా అయ్యి ఏ విధంగా అయిందంట? దూడలాగా అయిందంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మంచిగా తిరుగుతా ఉంటే వీటికి కాళ్ళు వచ్చినాయి, సేమ్ దూడలాగా అయిందంట. ఈయనేమి దేవుడు అని నిలబెట్టిండట. స్తోత్రం. అంటే కొన్ని లక్షల జనాంగానికి ఇప్పుడు అవరోను ఏం చేసిండు? దేవుడు కాని దాన్ని దేవుడు అని ఏం చేస్తా ఉండు? వ్యక్తపరుస్తా ఉన్నాడు. అప్పుడు మోషే రావడము, జీవము కలిగిన దేవాది దేవుని కోపము ఎవరి మీద రగిలింది? ఇజ్రాయేలుల మీద రగిలింది. అవరోను మీద రగులుతూ ఉన్నప్పుడు మోషే అడగించాడు. ఇజ్రాయేళ్ల మీదకి కోపం వచ్చినట్టు వారి మీద కూడా కోపము వస్తున్నప్పుడు మోషే అడ్డగించాడు. అది అవరోను నేను చేసింది తప్పు అని ఆ వ్యక్తికి తెలుసు కాబట్టి ఆ కాలంలో పాపం చేసినటువంటి వ్యక్తి ఈ వచన ప్రకారం ఏంది? పాప పరిహారార్థ బలి ఎవరి నిమిత్తం ఉందాడ బైబిల్లో? తాన నిమిత్తము. ఏంది? దేవుడు కాని దాన్ని తానే తయారు చేసిండు. స్తోత్రం. హల్లెలూయా. తానే తయారు చేసిండు. దేవుడు ఆ విధంగా ఉండడం అని తెలియపరచలేదు. కానీ వారు చెప్పిన మాటకు ఆయన ఏం చేసాడు? అవరోను తలకాయ ఊపిండు. స్తోత్రం. అంటే దైవజనుడు, విశ్వాసులు ఏది చెప్తే అది
తలకాయ ఊపిరి అనుకో, ఏం తయారవుతుంది చెప్పరే? దూడ తయారవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దైవజనుడు ఎవరి ప్రకారం నడవాలి? దేవుడు ఏదైతే సెలవిస్తాడో అది మాత్రమే దైవజనుడు చెప్పాలి. దాన్ని మించి వేరే చెప్పిండు అనుకో, దేవుని కోపం ఎవరి మీద పడుతుందంట? దైవజనుని మీద పడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు చెప్పినంత మాత్రాన ఈయన విన్నాడు కాబట్టి కోపం ఇప్పుడు ఎవరి మీద రగిలింది? అవరోను మీద, అవరోను కుమారుల మీద రగిలింది. కాబట్టి ఆయన అంటాడు, తన నిమిత్తము, తన కుటుంబము నిమిత్తము ఎవరైతే ఉన్నారో వారి నిమిత్తము పాప పరిహారార్థ బలి అర్పించిండంట. స్తోత్రం. ఇక్కడ మీరు పరిశుద్ధ గ్రంథంలో ఇంకా గమనించినట్లయితే కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ దావీదు కూడా ఒక్కడ మాట అంటాడు, చదవండి. తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే ప్రతి వారు ఏదో విధంగా దేవునికి అవిధేయమైన పనులు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారు. అంటే చేసిన పనులను వాళ్ళు ఏం చేస్తారు? సమర్థించుకుంటూ ఉంటారు. కానీ అవరోను చేసిన తప్పును ఏం చేస్తూ ఉండడంట? నేను చేసింది కరెక్టేలే, మోసే పోయినప్పుడు ఏం చేయాలి, నేను లక్షల మంది మీద పడతావురు అని కప్పుకోక, నేను చేసింది తప్పు, నా తప్పు వల్ల నా పిల్లల మీదకి శిక్ష వస్తుంది కాబట్టి నా తప్పును కప్పుకొనక ఏం చేస్తా ఉండు? ఒప్పుకుంటుండు. స్తోత్రం. అంటే చేసిన పాపాన్ని ఒప్పుకొని బలులు అర్పిస్తా ఉండు. అదే విషయాన్ని ఇక్కడ దావీదు అంటాడు, పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. అంటే చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం దేవునికి ఏం చేస్తా ఉండి నేనే ఒప్పుకొని ప్రాయశ్చిత్తాన్ని అర్పించిండు. అంటే ఈ మొదటి లక్షణం ఆయనలో ఏముందంట? ప్రాయశ్చిత్తము అర్పించినటువంటి వాడు, ప్రాయశ్చిత్తం పొందినటువంటి వాడు దేవుని చేత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన వ్యక్తిగతమైన జీవితంలో దేవునికి ఏవేవైతే అవిధేయమైన క్రియలు మనం చేస్తామో అవన్నీ కప్పుకొనక ఒప్పుకొని దేవునికి సరెండర్ కావాలి. అంటే ప్రాయశ్చిత్తం చేసే విధంగా ఉండాలి మనం. అంటే ప్రాయశ్చిత్తం ఎవరైతే చేస్తారో దేవుని ఎదుట వారి జీవితంలో జీవము కలిగిన దేవాది దేవుడు అవరోను కర్ర చిగిరించినట్టు, అవరోను కర్ర పుష్పించినట్టు, అవరోను కర్ర బాదం పళ్ళు గలదైనట్టు ఈ 2026లో మీరు కూడా ఏం చేస్తారంట? చిగురిస్తారు. స్తోత్రం. ఇక రెండవదిగా ఆయనకున్న మంచి లక్షణం ఏంది అంటే ప్రతిష్ఠించబడినవాడు. మొదటనేమో ప్రాయశ్చిత్తం పొందినటువంటి వ్యక్తి, రెండోదిగా ప్రతిష్ఠించబడిన వాడు. కీర్తన 106వ కీర్తన 16వ వచనం చదవండి. వారు తమ దండుపాలెంలో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అవరోను నందును. అక్కడ పై వచనంలో మీరు చదివిన వచనంలో అవరోను ఎలాంటి వాడంట? ప్రతిష్ఠించబడిన వాడు. స్తోత్రం. అంటే ఆయనంతలా ఆయన ప్రతిష్ఠించుకోలే. ఎవరు ప్రతిష్ఠించరు ఆయనను? యెహోవాకు ప్రతిష్ఠించబడిన వాడు. మీరు పరిశుద్ధ గ్రంథంలో లేవి కాండంలో గమనించినట్లయితే అక్కడ మోషేతో అంటాడు, నేను అవరోనును ఏర్పరచుకున్నాను, ఆయన తల మీద తైలం పోయి నేను ఆయనను నువ్వేం చేయాలంట? నా సేవ కొరకు ప్రతిష్ఠించు. అంటే ఆయనంతలా ఆయన కోరుకోలేదు, దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి అవరోను. కాబట్టి అతడు ఎలాంటి వాడంట? ప్రతిష్ఠించబడిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా ఏం చేస్తారు? కొందరు ప్రతిష్ఠించుకుంటారు దేవునికి. 2026లో నేను ఒక్క వారం కూడా తప్పిపోకుండా దేనికి రావాలి? చర్చికి రావాలని ఏం చేసుకుంటారు? మొక్కుకోవడం అంటే ఏంటిది? ప్రతిష్ఠ చేసుకోవడం. హల్లెలూయా. వచ్చిన కొత్తలో, మందిరానికి వచ్చిన కొత్తలో ప్రతిష్ఠించుకుంటారు. నేను నా జీవిత కాలం అంతా ఈ కార్పెట్స్ వేయాలి అని ప్రతిష్ఠించుకుంటారు. ఒక 6 నెలల తర్వాత కొద్దిగా వాక్యం తెలిసినాక అందరూ వచ్చి మీరంతా దులిపిన తర్వాత వాళ్ళందరూ కూర్చున్న తర్వాత గామొచ్చి ఆమె ఎలాంటిది, నా ముందు ఏ పాటిది అని కొద్దిగా గర్వం పెరిగి ఆ ప్రతిష్ట కాస్త ఏమైతుందంట? ఊడిపోతుంది. స్తోత్రం. అది కొంతకాలానికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ ప్రతిష్ట కాస్త మొదట ఉజ్జీవంగా ఉన్నటువంటి ప్రతిష్ట కొద్ది కాలానికి ఏమైపోతుందంట?
తగ్గుతా ఉంటుంది. స్తోత్రం. మొదటున్న భక్తి స్తోత్రం తగ్గినట్టే, మొదటున్న విశ్వాసము తగ్గిన. మొదటైతే బాగా ప్రతిష్ఠ చేసుకుంటారు, ఏ బలహీనత వచ్చినా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని. మొదట ఏదైనా రోగం వచ్చిందంటే నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నేను ప్రతిష్ఠించబడిన స్త్రీని, ప్రతిష్ఠించబడిన పురుషుణ్ణి అనుకుంటారు. కొద్ది కాలానికి 6 నెలలు సంవత్సరం ధరిన తర్వాత చిన్న తలకాయ నొప్పి లేచింది అనుకో, హాస్పిటల్ ఎక్కడుంది అంటే మొదటున్న ప్రతిష్ట కొద్ది కాలానికి కాస్త ఏమవుతుందంట అంటే పెదవులతో వచ్చిన ఆ ప్రతిష్ట తీర్మానము ఏమైంది? బైబిల్లో వ్రాయబడుతున్న మాట, వీళ్ళు పెదవులతో నన్ను కనపరుస్తా ఉన్నారు కానీ వీరు హృదయం ఏ విధంగా ఉందంట. మీరు ఎట్లున్నారో మళ్ళీ నాకు తెలియదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు చూచడం మతుకు చూద్దరు కానీ విన్నట్టే ఉంటారు, వినరు. చూసినట్టే ఉంటారు, చూడరు. మొదట పెదవులతో నేను ఇది చేస్తా అది చేస్తా అని ప్రతిష్ఠించుకుంటారు. కొంతకాలానికి ఏమైతుంది? ఊడిపోతుంది. కానీ ప్రతిష్ట అనేది పెదవులతో వచ్చేది కాదు, హృదయ అంతరంగంలో నుండి వచ్చేది. స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో వ్రాయబడుతున్న మాట, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి. అంటే హృదయం ఎప్పుడైతే నీకు శుద్ధిగా ఉంటాదో ఆ హృదయ అంతరంగంలో నుండి వచ్చిన ప్రతిష్ట జీవము కలిగిన దేవాది దేవునికి అంగీకారంగా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ ప్రతిష్ట ఏ విధంగా ఉండాలి అంటే నీ అంతరంగంలో నుండి మొదలు కావాలి. స్తోత్రం. ఎక్కడ మొదలు కావాలి ప్రతిష్ట? అంతరంగంలో ప్రతిష్ట అనేది ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. నీ అంతరంగంలో, హృదయ అంతరంగంలో గనుక నీ ప్రతిష్ట ప్రారంభమైతే ఆ ప్రతిష్ట కడ వరకు జీవం కలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుతాడు. అంటే ప్రతిష్ట పెదవుల నుండి వచ్చేదై ఉండకూడదు. నీ ప్రతిష్ట ఎక్కడ జరగాలి? అంతరంగంలో జరగాలి. యెహోషువ అంటాడు, నేను నా కుటుంబము యెహోవానే సేవించను. ఎప్పటి వరకు? మరణం వరకు. మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉంటివా, నేను నీకేమిస్తానంటాడు ఆయన. అంటే మరణం వరకు నీ ప్రతిష్ట నిలవాలంటే పెదవులతో వచ్చిందై ఉండకూడదు, అంతరంగంలో నుండి స్టార్ట్ కావాలి ప్రతిష్ట. హల్లెలూయా. ఇప్పుడు అవరోను కర్ర చిగురించడానికి, పుష్పించడానికి, ఫలించడానికి రెండవది ఏంది? అతడు ఎలాంటి వాడు? ప్రతిష్ఠించబడిన వాడు. ఆ ప్రతిష్ట ఎక్కడ నిలబడ్డది? అంతరంగంలో. అంతరంగంలో నిలబడ్డది కాబట్టే అవరోను ప్రతిష్ట వస్త్రం తీసేంత వరకు అవరోను చచ్చిండా? మీరు గమనించిన బైబిల్లో అవరోను వస్త్రాలు కొండ మీదకి వెళ్ళి మోషే తీసేంత వరకు అవరోను చనిపోలే. అంటే ఆయన ప్రతిష్ట ఎప్పటి వరకు ఉంది? చనిపోయేంత వరకు ప్రతిష్ఠించబడినటువంటి, ప్రతిష్ట కాపాడుకున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. అంటే నీ జీవితంలో నీవు నీ అంతరంగంలో ఏ ప్రతిష్ట ఎట్లుండాలి? మరణం వరకు ఉండాలి నీ ప్రతిష్ట. మొదట బాగా ప్రారంభించి తర్వాత కార్యారంభం కంటే అంతం మేలు. అంటే నీ అంతం అనేది దేవునికి అంగీకారంగా ఉండాలి నీ ప్రతిష్ట. కాబట్టి అంతరంగంలో నుండి వచ్చిన ప్రతిష్ట జీవము కలిగిన దేవాది దేవుడు అంగీకరిస్తాడు. ఇక మూడోదిగా గమనించినట్లయితే నిర్గమకాండము 7వ అధ్యాయము 8 నుండి 12వ వచనం వరకు చదవండి. మరియు యెహోవా నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయుము అనేను, అది సర్పమగును. కాబట్టి మోషే చదవమ్మా. మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను, మంత్రజ్ఞులను పిలిపించి
ఐగుప్తు శకునగాన్లను కూడా తమ మంత్రముల చేత అలాగును చేసిరి. వారిలో ప్రతి వాడును జాగ్రత్తగా వినండి, తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అవరోను కర్ర వారి కర్రలను మృంగివేసెను. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ 3వ వచనము మీరు గమనించినట్లయితే దేవుడు మోషే అహరోనులను ఫరో ఎదుట నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు దేవుడు ఒక సూచక్రియ కనపరుస్తా అని చెప్పాడు. ఏమన్నాడు? కర్ర తీసుకొని అలా ఎదుటేయి. ఆ కర్ర కాస్త ఏమైందంట? సర్పంగా మార్చబడుతుంది. వెంటనే మోషే చెప్పినట్టు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, మోషే అహరోనుతో మాట్లాడుతున్నాడు. వేసిన వెంటనే కర్ర కాస్త ఏమైంది? పాముగా మార్చబడింది. మన భాషలో అయితే స్తోత్రం. పాముగా మాడంగానే ఈ ఫరో భయపడ్డా? ఏం భయపడలే. వెంటనే ఆయనకు తెలిసిన మంత్రగాళ్ళను విద్వాంసులందరినీ ఐగుప్తు దేశంలో అందరినీ పిలిస్తే గదే పడిదయ్యా, మా దగ్గర కూడా కర్ర ఉంది. కర్ర మొదట ఏం చెప్పినా మీకు? అధికారం. కర్ర అధికారానికి గుర్తు, కర్ర విశ్వాస జీవితానికి గుర్తు, ఆ కర్ర నీ కుటుంబానికి గుర్తు. అంటే కర్ర అధికారానికి గుర్తు. అధికారం ఎప్పుడైతే వేసిండ్రో వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి గీదే పాడిదయ్యా, మా కర్రలు కూడా చూడరు. కర్రలు వేస్తే దేవుడు ఏ విధంగా అయితే అహరోను కర్ర సర్పం అయిందో అదే విధంగా సర్పాలుగా మార్చబడ్డాయంట. ఇప్పుడు వాళ్ళ బలం వీళ్ళ బలం ఏంది? ఒకటేనా కాదా? హల్లెలూయా. అంటే ఆయన ఎంత అయితే సర్పం బలం కర్రేస్తే సర్పం అయిందో అక్కడున్న మాంత్రికులు కానీ విద్వాంసులు కానీ కర్రలేస్తే ఏమైనాయి? అంటే నీ బలం నా బలం ఒకటే, ఇంకా జయం ఎక్కడిది? హల్లెలూయా. వెంటనే చూస్తావురు. ఇక ఫరో మాత్రం కూర్చొని నీకే వస్తుంది అనుకున్నావు, ఏదో 2 మంత్రాలు నేర్చుకొని వచ్చినట్టున్నావు. ఏంటంట? 2 మంత్రాలు వేసుకొని వచ్చి నా ముందు కర్రేస్తే భయపడుతున్నాను అనుకుంటున్నావా మోషే? నా ముందు కర్రేస్తే భయపడుతున్నాను అనుకుంటున్నావు అహరోన్? నువ్వు ఒక్కటేసినావు కాదు, చూడు నేను తీసుకొచ్చిన వాళ్ళందరూ ఏమైనారు? ఎవరు కర్రేసినా అన్ని సర్పాలే. స్తోత్రం. అన్ని సర్పాల ముందు ఒక కర్ర సర్పం నిలబడుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో వ్రాయబడిన మాట ఏంది? మీలో ఒంటరి అయిన వాడు ఒకడు 1000 మంది తరిమితే ఇద్దరు మల మంత్రకాలు అందరూ వచ్చి సర్పం కర్రలేస్తే అన్ని సర్పాలే అని అంటే ఇప్పుడు ఒక్కడు ఏం చేస్తాడు చెప్పు? స్తోత్రం. ఒక సర్పం ఏం చేస్తాడు చెప్పండి? ఒక సర్పానికి ఒక సర్పం కొట్లాడితే పర్లేదు, కానీ అక్కడ వచ్చింది ఎవరు? మాంత్రికులు, విద్వాంసులు. అందరూ కర్రలేస్తే అన్ని సర్పాలైనవి, ఒక సర్పం నిలబడుతుంది. స్తోత్రం. కానీ అక్కడ బైబిల్లో వ్రాయబడుతున్న మాట, మోషే అహరోనుల కర్ర ఐగుప్తుల మాంత్రికుల కర్రలను, స్తోత్రం, గట్టిగా సపోర్ట్ కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అక్కడ ఎన్ని సర్పాలుగా ఉన్నా ఒకే కర్ర, అంటే దేవుని అధికారం చేత ఉన్నటువంటి వ్యక్తి కర్రేస్తే మిగతా కర్రలు సర్పాలన్నిటిని ఏం చేసిందంట? అంటే మింగివేసను అనగా ఆ మాటకు అర్థము జయ జీవితము. అంటే ఆ వ్యక్తుల మీద, ఆ మాంత్రికుల మీద కానీ ఆ విద్వాంసుల మీద కానీ ఇప్పుడు దేవుని అధికారం కలిగినటువంటి అహరోను కర్ర ఏమైందంట? మింగివేసింది. అంటే మింగివేయడము అంటే దేనికి గుర్తు? జయ జీవితానికి గుర్తు. అంటే జయ జీవితానికి గుర్తు. ఇప్పుడు జయ జీవితానికి గుర్తు అంటే యేసు ప్రభును అంగీకరించినటువంటి వ్యక్తి దేన్ని జయించాలి? లోకంలో 3 ఉన్నాయి. ఏంటది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇప్పుడు మోషే అహరోనుల కర్ర మాంత్రికులది, విద్వాంసుల కర్రలను సర్పాలను మింగివేసింది కదా. ఇప్పుడు ఈ రోజు, ఆ రోజు దేవుని మాట మోషే విన్నాడు, అహరోను విన్నాడు కాబట్టి వాళ్ళ కర్రలను మింగివేసింది. మరి ఈ రోజు యేసయ్యను స్వరక్షకునుగా అంగీకరించిన నీ జీవితంలో కూడా సర్పాల్లాంటి శరీరాశ వస్తుంది, సర్పాల్లాంటి నేత్రాశ వస్తుంది, సర్పాల్లాంటి జీవపు డంబం నీ ముందు సర్పమై నిలబడుతుంది. శరీరము కోరికలను రేపుతా ఉంటది, చూస్తున్న ఎలా కావాలంటది నేత్రాశ. జీవపు డంబం అంటది నువ్వు కింద కూర్చోవడం ఏందయ్యా, నువ్వు సింహాసనం మీద కూర్చోని జీవపు డంబం అంటది, హెచ్చు కోరుకుంటా ఉంటది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? శరీరాన్ని కోరుకుంటది శరీరం, కానీ శరీర కోరికలను మీరేం చేయొద్దట, నెరవేర్చుకోవద్దు. స్తోత్రం.
శరీర కోరికలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? పారిపోవాలి. శరీరకు వచ్చినది ఒక ఆమెకు వచ్చింది. ఎవరు? పోతిఫరు భార్య. అక్కడ ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. అక్కడి నుండి పారిపోయిండు, నిలబడ్డా. అంటే దాన్ని ఏం చేసిండన్నట్టు ఆ వ్యక్తి? జయించుడు. నిలబడి వచ్చిండు అనుకో, ఆటోమేటిక్గా అది నేను ఈయనని మింగేసు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరమే తెలియలా. సాంసన్ దేవుని చేత ఏర్పరచబడ్డ వ్యక్తి. ముందడొచ్చింది, తెలియల ముందు నిలబడి రాయి అంటే తల వాల్చిండు, దువ్వింది. ఆయన బలాన్ని తెలుసుకుంది, కట్ చేసిండు. ఇప్పుడు ఏది మింగేసినట్టు? తెలియలా. ఆ పాపం ఆ శరీర క్రియ ఎవరిని మింగేసింది? సాంసన్ బలాన్ని మింగేసింది. అంటే నీ జీవితంలో అది నిన్ను కాదు మింగే, అది నిన్ను మింగేయడం కాదు. నీ జీవితంలో ముందు సర్పములాగా నీ ముందుకొచ్చి నీకు ఆశ చూపుతా ఉంటుంది, కానీ నువ్వు దాన్ని మింగేయాలి. స్తోత్రం. అవరోను కర్ర మింగేసినట్టు నీకొచ్చే శరీర క్రియలు ఏవైతే ఉన్నాయో, ఆ శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ నువ్వేం చేయాలి? మింగివేయాలి. అది జయ జీవితం అంటే. హల్లెలూయా. 2026లో రకరకాల సమస్యల గుండా బయలుదేరుతారు. వాటికి మీరు లోబడడం కాదు, మీ దగ్గర అవి లోబడాలి. అందుకే బైబిల్లో వ్రాయబడుతున్న మాట, సమాధానకర్త అయిన దేవుడు సాతాను తలను శీఘ్రంగా నీ పాదాల కింద. కానీ మనము అనగదొక్కుడు పక్కకు పెడితే దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటాం. స్తోత్రం. దేన్ని? శరీరాశను, నేత్రాశను, జీవబుడాన్ని మొత్తం ఎడబెట్టుకుంటామంట, నెత్తి మీద పెట్టుకుంటాం. అది నెత్తి మీద సర్పంలాగా ఆడుతూ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ వ్యక్తి జయ జీవితం పొందినటువంటి వ్యక్తి ఎవరు? అవరోను. కర్ర వేస్తే కర్ర సర్పంలాగా మార్చబడ్డది, మిగతా కర్రలన్నిటిని మింగేసింది. స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి, యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు ఎప్పుడైతే విశ్వసించావో, దేవుడు యేసును మరణం నుండి లేపాడని ఎప్పుడైతే అంగీకరించావో, నీవు కూడా జయ జీవితం పొందినటువంటి వ్యక్తివి నీవు. స్తోత్రం, హల్లెలూయా. సమస్యలు వస్తాయి, సర్పములాగా నిలబడతాయి, కానీ దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి నువ్వు వాటిని ఏం చేయాలి? జయించుకుంటూ బయలుదేరాలి. ఈ 2000 మీరేం చేయాలి? అవరోను కర్ర జయించినట్టు మీరు జయించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనించినట్లయితే ఆదికాండం 32వ అధ్యాయము 24, 28వ వచనంలో మీరు గమనించినట్లయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. స్తోత్రం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండా చూసి తొడగూటి మీద ఒక గుద్దు గుద్దిండట. స్తోత్రం. మన భాషలో అయితే అయినా కానీ వదిలిపెట్టలేదంట. ఇప్పుడు ఈయన ఎవరితో పోరాడుతుండు? దేవునితో పోరాడు. ఇప్పుడు పోరాడినటువంటి వ్యక్తి గెలిచిండా? గెలిచిండు. నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప నేను నుండి పోను. తెల్లారుతా ఉందంట. ఎవరైనా నన్ను చూస్తే పరిశానని, అరే జర వదిలిపెట్టరా అంటే వదిలిపెడతలేడు. ఆఖరికి దేవునికే తిక్కరేగి ఒక్క గుద్దు గుత్తే నడం మొత్తం ఏమైంది? చితికిపోయింది. అయినా సరే వదిలిపెడతలేడు. స్తోత్రం. అంటే దేవుని అంగీకరించిన వారు ఏ విధంగా ఉండాలంట? పోరాడే వ్యక్తిలా ఉండాలి. సాతాను మీద విజయాన్ని పొందుకోవాలి. తర్వాత దేవుని నీ మీద కూడా నీవు ఏవైతే అడుగుతా ఉన్నావో అవి నెరవేరేంత వరకు, దేవుడు తీర్చేంత వరకు ఎవరితో పోరాడాలంటే మనము దేవునితో పోరాడి గెలవాలి. ఈ యాకోబు దేవునితో పోరాడిండు. పోరాడి గెలిచిండా? ఓడిండా? స్తోత్రం. అంటే నీవు కూడా నీ ప్రార్థన ద్వారా ఏది? దేవునితో గెలవాలి. ఏందంట? దేవునితో గెలవాలి ప్రార్థన. ఆయన అంటాడు, నిజముగా మొరపెట్టుకు వారి వరకు యెహోవా సమీపముగా ఉన్నాడు, ఆసన్నుడు. విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. అంటే విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలోకి వచ్చాడు. ఎవరు? యాకోబు. నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప నేను వెళ్ళయ్యా. నీ పేరేం పేరు? అయ్యా యాకోబయ్యా. యాకోబు అని మాట మోసకారినయ్యా. ఎవరిని మోసం చేసిండు? తండ్రిని మోసం చేసినయ్యా. ఇంకెవరిని మోసం చేసిండు? మామను మోసం చేసిండు. ఇంకెవరిని మోసం చేసిండు? భార్యలను మోసం చేసిండు. నేను పక్క మోసగానే, కానీ నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప నేను నుంచి కదలా. నీ వ్యక్తిగతమైన జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో మధ్యలో ఉన్నా
నా యేసయ్య కాళ్ళను పట్టుకొని యాకోబులాగా మొరపెడితే ఏ పరిస్థితుల మధ్యలో ఓడిపోయావో ఆయన విజయాన్ని దయచేసి దేవుడు. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన విజయాన్ని దయచేసే దేవుడు ఆయన. నువ్వు ఎలాంటి మోసకారివని ఆయన కప్పు కొరక ఒప్పుకుంటున్నాడు. అంటే జీవం కలిగిన దేవాది దేవుని దగ్గర ఏందట, ప్రతిదీ దేవుని దగ్గర ముందు పెట్టాలి. అయ్యా నేను మోసకారిని, అయ్యా నా తండ్రిని మోసం చేసింది వాస్తవము, నా మామను మోసం చేసింది వాస్తవము, ఆఖరికి నన్ను ప్రేమించినటువంటి నేను ప్రేమించినట్టు ఆమె మీద వాళ్ళను కూడా మోసం చేశానయ్యా, అందరినీ. స్తోత్రం. అన్న పేరు ఏశావా? ఏశావును కూడా మోసం చేశానయ్యా. నువ్వు మోసకారినని ఒప్పుకుంటే ఆయన ఏం చేశాడు? కనికరపడి తన అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, తను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందినట్టు మన దేవుడు ఎలాంటి వాడంట? కనికరం కలిగిన దేవుడు. మన దేవుడు కనికరం కలిగిన దేవుడు. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ ఉంటే అందరూ వచ్చి, ఈయన ప్రవక్త అయిన ఎడలా ఈమె చేసిన తప్పులు పాపాత్మురాలని తెలియదా? మేము దగ్గరికే రాని ఆమెను ఏకంగా ఈయన పాదాలు పట్టుకుంటే ఈయన పక్కకు జరగని కూడా అంటలేడని పరిసయ్యులు అనుకుంటా ఉన్నారు. ఆయనకు తెలియదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు కూడా అనుకోవచ్చు, పాస్టర్ ఏదో వచ్చిండు పోయిడు మా గురించి మీకేం తెలుసు అనుకోవచ్చు. మాకు తెలియదా? హల్లెలూయా. తెలియదు అన్నట్టుగా యేసయ్యలాగుంటారు దైవజనులు. కానీ మీ పరిస్థితులన్నీ తేటగా జీవం కలిగిన దేవాది దేవుడు మాకేం చేస్తాడట? తెలియపరుస్తాడు. మీరు అనుకుంటారు ఏది తెలియదని. బైబిల్లో సేవకుడు ఎలాంటి వాడు? గుడ్డోడు. సేవకుడు ఎలాంటి వాడు? చెవిటోడు. సేవకుడు ఎలాంటి వాడు? మూగవాడు. చూసినవి కూడా చూడనట్టు కన్ను మూస్తాడు గుడ్డోనిలాగా, విన్నవి కూడా చెవిటోనిలాగా విననట్టు ఉంటాడు. మాట్లాడాలని హెచ్చరించాలని ఉన్నా మూగోనిలాగా హెచ్చరించకుండా ఉంటాడు. స్తోత్రం. పరిగెత్తి ఒకటి సరుపు సరసాలన్నా చేతులు లేనులాగా కాళ్ళు లేనులాగా అవిటోలాగా ఉంటాడు. స్తోత్రం సేవకుడు. కానీ ప్రభువు దేవుని చిత్తానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో వారికి జరగబోయే సంగతులు తెలియపరుస్తాడు. బైబిల్లో రాయబడుతున్న మాట, నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలియపరుస్తాడు. అంటే ఎవరికి అర్థం కాని సంగతులు తెలియపరుస్తూ ఉంటాడు. నువ్వు చీకట్లో చేసింది ఆయన ఏడ ప్రకటిస్తాడంట? వెలుగు మీద మిద్దెల మీద ప్రకటిస్తాడంట. స్తోత్రం. హల్లెలూయా. అంటే దైవజనులు కూడా తెలియపరుస్తాడు కానీ చూసి చూడనట్టుంటారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో వస్తాయి, కానీ మనం ఏం చేయాలంట? జయించాలి. అది మనల్ని జయించొద్దు, మనమే దాన్ని. అంటే ముందు వచ్చి నిలబడతాది సర్పంలాగా, కానీ దాన్ని మనం జయించాలి. కానీ అది మనల్ని జయించొద్దు. స్తోత్రం. అంటే ఎవరిలాగా? యాకోబు పోరాడి గెలిచినట్టు, దేవునితో పోరాడి గెలిచినట్టు మీరు శరీరాన్ని, శరీర ఆశలన్నింటినీ జయించి నిలబడాలి. అంటే ఇప్పుడు ఈ అవరోను మొదట మీరు గమనించినట్లయితే ఆ యాకోబు జయించాడు. ఎవరితో? దేవునితో పోరాడి జయించాడు. అంటే దేవునితో పోరాడి జయించినటువంటి వ్యక్తి యాకోబు. ఇప్పుడు యాకోబులో నుండి జయజీతం ఎవరి మీదకి వచ్చింది? అహరోనుల మీదకి వచ్చింది. అవరోను కర్ర మోసే అవరోనుల కర్ర ఐగుప్తుల మాంత్రికుల కర్రలను మింగివేశారు. అంటే ఆ యాకోబు జయ జీవితము అహరోను మీదకి వచ్చింది. అవరోను జయ జీవితము ఎవరి మీదకి వచ్చిందంటావు? ఇంకెవరు జయించారు బైబిల్లో? యేసయ్య. నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఇప్పుడు యేసయ్యలో ఉన్న జయ జీవితం ఇప్పుడు ఎవరిలోకి రావాలంట? మనలోకి రావాలి. స్తోత్రం. బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నేను జయించి నా తండ్రి సింహాసనం అందు కూర్చున్న ప్రకారం మీలో ఎవడైనా జయించిన ఎడల నా సింహాసనం అందు కూర్చుడని ఇస్తాను. స్తోత్రం. హల్లెలూయా. అంటే యాకోబు దేవునితో పోరాడి జయించాడు. ఆ జయ జీవితం ఎవరి మీదకి వెళ్ళింది? అహరోను మీదకి వెళ్ళింది. అహరోను మాంత్రికుల కర్రలను జయించాడు. ఆ జయించిన జయ జీవితం ఎవరి మీదకి వచ్చింది? యేసయ్య మీదకి వచ్చింది. యేసయ్య జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఆ జయ జీవితం ఎవరిలోకి రావాలి? నీ మీదికి రావాలి, నా మీదికి రావాలి. స్తోత్రం. ఇప్పుడు నువ్వు గనక జయించినావు అనుకో, ఎవరి సింహాసనం మీద కూర్చుంటావంట? దేవుని సింహాసనం, తండ్రి సింహాసనం యేసయ్యది అయితే, ఇప్పుడు తండ్రి కాస్త సింహాసనం యేసయ్యది అయింది. యేసయ్య సింహాసనం ఇప్పుడు ఎవరిదే కావాలి?
నీది కావాలి స్తోత్రం. జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా. చప్పట్లు. జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా. ఎవరికి తెలియని రుతో, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచు ఆ శుభవేళ. ఏమవుదునో నేనేమవుదునో, గట్టిగా చెప్పట్లు. ఏమవుదునో నేనేమవుదునో, నోరు తెరవాలి. ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన వికరగా నా కంట పడగానే, నీ మహిమను ధరించిన శుద్ధులు నా కంట పడగానే. ఏమవుదునో నేనేమవుదునో, నేనేమవుదునో. మరి ఒకసారి ఏమవుదునో తెరవాలి నోరు. యేసయ్యా ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నివసించు నా యేసయ్యా. జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా. జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా. ఎవరికి తెలియని యేసయ్యా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచు ఆ శుభవేళ. ఏమవుదునో బిగ్గరగా అందరు స్వరాలెత్తాలి. యేసు ఏమవుదునో తెరవాలి నోరు. యేసయ్యా ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేమవుదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నివసించు యేసయ్యా. హల్లెలూయా. ఏంటంట? ఎవరైతే జయిస్తారో, యాకోబు దేవునితో పోరాడి జయించిండంట. ఆ జయ జీవితం కాస్త ఎవరి మీదకి వచ్చింది? అహరోను విషయంలో వచ్చింది. కాబట్టి అహరోను దేవుని కర్రతో ఏం చేశాడు? జయించాడు. ఆ జయ జీవితం కాస్త మనందరికి ప్రధాన యాజకుడు ఎవరు? క్రీస్తు యేసు నరుడు యేసయ్య. ఆయన కూడా ఏం చేశాడు? జయించాడు. జయించి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు కూర్చుంటున్నంట నువ్వు కూడా జయించవలసింది. నీవేవేవైతే నీ పోరాట మధ్యలో ఉన్నావో వాటికి లోబడకుండా వాటిని జయిస్తే సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు ఆయన. ఆ సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు అక్కడ ఉండవలసిన నిన్ను నువ్వు జయించావు. కాబట్టి ఎవరికి తెలియని ఒక కొత్త ప్రేరతో జయించినటువంటి వ్యక్తి రా. శరీరాన్ని జయించావు రా, నేత్రాశను జయించావు రా, జీవపు డంబాన్ని జయించావు రా, అపవాదిని జయించావు రా అని అక్కడ ఉన్నటువంటి నిన్ను ఒక కొత్త పేరుతో పిలిచి ఎక్కడ కూర్చుని పెట్టుకుంటాడట? ఇక్కడ కూర్చుని పెట్టుకుంటాడు. అది స్తోత్రం. ఎంత ధన్యురాలు నువ్వు చెప్పు, ఎంత ధన్యునివి చెప్పు. నువ్వు గనుక జయిస్తే ఆయన సింహాసనం మీద కూర్చుని పెట్టుకునే దేవుడు. కాబట్టి ఈ అహరోను జయించినటువంటి వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీవు కూడా ఏం చేయాలన్నట్టు? జయించాలి. ఇక నాలుగవదిగా ఆయనలో ఏమో జయ జీవితం. మూడవది ఇక నాలుగవదిగా ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుండి 12వ వచనంలో మీరు గమనించినట్లయితే చదివేంత టైం లేదు, దాన్ని చెప్పుకుంటే వెళ్తా. స్తోత్రం. హల్లెలూయా. అక్కడ వ్రాయబడుతూ ఉన్న మాట ఏంటంటే, అక్కడ
కాదు కాదు, స్తోత్రం. నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుండి 12వ వచనంలో గమనించినట్లయితే శత్రువులతో యుద్ధం జరుగుతూ ఉంది. అక్క చాలకు చెప్పేస్తా. తర్వాత శత్రువులు వస్తూ ఉన్నారు, అమాలేకులు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తూ ఉంటే ఏం అర్థం కాక మోషేతో అంటాడు, ఆ కొండ మీదకి ఎక్కు, 2 చేతులు ఎత్తు. హల్లెలూయా. కొండ మీదకి ఎక్కు, 2 చేతులు ఎత్తు. ఇక చేతులు ఎత్తుతా ఉంటే అమాలేకుల మీద వాళ్ళు ఏం పొందుకున్నారు? జయం పొందుకున్నారు. ఈ జయం పొందుకుంటే ఎంతసేపు ఎత్తాడు చెప్పు దైవజనుడు చేతులు మీ కొరకు? హల్లెలూయా. ఇప్పుడు ఈ ఫాస్టే ఉండే అనుకో, ఆ ఫలాని సమస్య చేత వచ్చినాయ్యా, నా గురించి ప్రార్థన చెయ్యి అంటే దాని అర్థం ఏంది? చేతులు ఎత్తు అని అర్థం. అంటే నేను రోగంతో ఉంటే ఆ రోగం నుండి నేను జయం పొందుకోవాలి, శత్రువుతో ఉంటే శత్రువు తరుముతా ఉంటే దాని మీద జయం పొందుకోవాలి అని పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే ఎంతసేపు చేతులు ఎత్తాడు మోసేలాగా? చేతులు దించితే ఏమొస్తుంది? ఇప్పుడు అపజయం వస్తుంది. వెంటనే ఇది గ్రహించినటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఊరు అవనంలో వచ్చి ఈ చేయి నొక్కలు ఆ చేయి నొక్కులు పట్టుకురు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మోషే చేతులు ఎత్తితే జయం వస్తుంది, దించితే ఓటం వస్తుంది. కాబట్టి వెంటనే అవరోను గ్రహించి ఊరు గ్రహించి ఈ సేవకుని చేతులను పట్టుకురంట. చేతులను పట్టుకుంటే అమాలేకుల మీద ఏమొచ్చింది? జయం వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బైబిల్లో ఇంకొక దగ్గర కూడా కీర్తనలు 133వ అధ్యాయము 1వ వచనంలో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇంకో దగ్గర ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2వ వచనంలో శ్రద్ధ కలిగి ఐక్యతను ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలని ఉంది బైబిల్లో. అంటే సేవకునికి ఏందంట? సహకరించినటువంటి వ్యక్తులు, అంటే ఓడిపోతున్నటువంటి వ్యక్తి సేవకునికి వచ్చి నేను మీకు సహాయం చేస్తాయా అని వాళ్ళ ఐక్యతను ఏం చేసుకురంట? పక్కడ్బందీ ఉంది అది ఇక్కడ. అందుకే ఒక్క తాడు తెగిపోద్దట, 3 పీటల త్రాడు. అంటే సేవకునికి సహాయం చేసినటువంటి వ్యక్తి ఎవరు? అహరోను. ఓడిపోతున్నటువంటి వ్యక్తికి చేయుతనిచ్చి కైట నిలబెడితే ఏమొస్తుంది? ఇప్పుడు జయం. అంటే సేవకునితో ఐక్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. అంటే నీవు కూడా ఎట్లుండాలంట? సేవకునికి సహకారిగా ఉండాలి. స్తోత్రం. సేవకుడు ఏ విషయంలో నీకు ఫలాని అవసరాల నిమిత్తం నీకు తెలియపరుస్తా ఉన్నప్పుడు నేనున్నాయా ఆదుకోవడానికి, నేనున్నాయా సహాయం చేయడానికి, నేనున్నాయా నీ నిమిత్తం ప్రార్థన చేయడానికి, నేనున్నాయా నీ అవసరాలను తీర్చడానికి అని సహకరించేటువంటి వ్యక్తులు రావాలి. ఆ సహకరించినటువంటి వ్యక్తి ఎవరు? అహరోన్. కాబట్టే అతని కర్ర చిగురించింది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలు ఉన్నాయి, నేను దాన్ని ముగిస్తా. ఇంకోటి 5వ వచనంలో ఒకసారి చదవండి. నిర్గమకాండం 30వ అధ్యాయం 7వ వచనం. 4 చెప్పిన, ఇంకొకసారి 5 చదవండి. నిర్గమ 30వ అధ్యాయం 7వ వచనం. మరియు అది స్తోత్రం. ఏంటంట? ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలిసి ఏం చేయాలంట? పరిమళ ధూప ద్రవ్యం. అంటే పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. పరిశుద్ధుల ప్రార్థన ధూపద్రవ్యములతో పాటు జీవము కలిగిన దేవాది దేవుని సన్నిధికి చేరను. అంటే ఇప్పుడు అహరోనుకు ఒక లక్షణం ఉంది. ఏంది? ధూపం వేయవాడంటే ప్రార్థన చేసేటువంటి వాడు. అంటే నీ జీవితంలో కూడా నీకేముండాలి? ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తారు? లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించాలంట. అంటే ప్రార్థన చేసేటువంటి వ్యక్తి దేన్ని ఆయన ఏం చేస్తాడు? జయిస్తాడు. అంటే అహరోను జయించడానికి గల కారణం ఏంది? ఆయనకున్న 5వ లక్షణం ఏంది? ధూపం వేయవాడు. అంటే ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. నీ జీవితంలో కూడా ప్రార్థన చేసేది ఉందా? స్తోత్రం. ఉందన్నోళ్ళు చెప్పులు చేతులు ఎత్తండి గట్టిగా. హల్లెలూయా. యవనస్తులా మీరు చెప్పండి అయ్యా హల్లెలూయా. బైబిల్లో వ్రాయబడుతున్న మాట, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలుస్తుంది కనుక మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. యవన స్త్రీలు కూడా, యవనస్తురాలంటే వాళ్ళకే అన్నారు, యవనస్తుడు అంటే యవనస్తురాలారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలుస్తుంది కనుక మీరు దుష్టుణ్ణి. వాళ్ళే జయించరా? మీరు జయించలే.
జయించరా పరిశుద్ధ గ్రంథంలో. ఎస్తేరు జయించలేదా ఎవరిని? హామాను. అంటే నీవు కూడా ధూపం వేసే యవ్వనస్తునిగా, ప్రార్థన చేసే యవ్వనస్తునిగా, ప్రార్థన చేసే యవ్వనస్త్రీగా ఇక్కడున్న ప్రతి వారు ప్రార్థన చేసే గుంపులో ఉందురుగాక. హల్లెలూయా. అంటే అవరోను ఆ విధంగా ఫలించడానికి ధూపం వేయివాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకొకసారి 6వది చెప్పి నేను ముగిస్తా. 6వ అధ్యాయం సంఖ్యాకాండము 16వ అధ్యాయము 43-45 వచనంలో మీరు ఒకసారి చదవండి. మోషే అహరోనులు సార్ వాళ్ళు సాగిలపడింది. దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? మోషేతో మాట్లాడతాడు. ఇప్పుడు మోషే అహరోను కంటే చిన్ననా పెద్దనా? అహరోను కంటే మోషే. కానీ మోషే అహరోనుకి ఏం చేస్తుండు? ఆజ్ఞాపిస్తుండు. ఫలాంది అయ్యి అంటే సరే అయ్యా నువ్వు చెప్పినట్టే ఏం చేస్తా అంటే చిన్నోడైనా చిన్నోడు మాట చెప్తే పెద్దోడు ఏం చేస్తుండు? వింటలేడా? ఇప్పుడు సేవకులు కూడా చిన్నోడయ్యే ఉంటారు. స్తోత్రం హల్లెలూయా. మా సంఘస్థులలో కూడా మా విశ్వాసుల కంటే చిన్న నేనే. స్తోత్రం హల్లెలూయా. నేను చెప్తే నువ్వు చెప్తే నేను వింటాను అనరు. స్తోత్రం హల్లెలూయా. ఏది చెప్తే జాగ్రత్తగా ఏం చేస్తారు? వింటారు. పుసుకున వినలేదనుకో అది చెడిపోతుంది. స్తోత్రం హల్లెలూయా. అంటే చిన్నోడైనా పెద్దోడైనా చిన్నవాడైనా మోషే చెప్తే ఆయన ఏం చేస్తా ఉన్నాడు? వింటా ఉన్నాడు. స్తోత్రం హల్లెలూయా. అంటే మనము కూడా దైవజనుడు మీకంటే చిన్నోడైనా ఏంటంట మీరు చాలా పెద్దోళ్ళు అయినా, బాగా చదువుకున్నటువంటి వ్యక్తులైనా, పాస్టర్ చదువుకున్నటువంటి వ్యక్తి ఉంటాడు, చాలా చదువుకున్నటువంటి వ్యక్తి ఉంటాడు. కానీ విశ్వాస సంఘస్థులు ఏ విధంగా ఉంటారు? మంచి టీచర్స్ ఉంటారు, మంచి పిహెచ్డి లెక్చరర్ల నుండి ఉంటారు, మంచి జాబర్లో హెవీ పొజిషన్లో ఉంటారు. చెప్పిర్రు అనుకో, ఏమయ్యా పాస్టర్ ఎంత చదువుకున్నావాను నాకే చెప్తావా? ఏదో బైబుల్ 4 ముక్కలు నేర్చుకున్నావు కాబట్టి నువ్వు చెప్తా ఉన్నావు. ఎడుగుడుగా నాకు చెప్తావా? స్తోత్రం అనేటోళ్ళు ఎంతమంది? చిన్నవాడైనా సేవకుడు చిన్నవాడైనా ఏవి లేనో నీకు బాగా ధనం ఉండొచ్చు, బాగా బిల్డింగ్లు ఉండొచ్చు, బాగా భూములు ఉండొచ్చు, సేవకునికి ఉండడానికి ఇల్లు ఉండదు, కట్టుకోవడానికి సరి అయిన బట్టలు ఉండదు, తిరగడానికి సరి అయిన కారు ఉండదు. వీళ్ళకు విశ్వాసులకు కూడా మంచి పెద్ద బిల్డింగ్ ఉంటుంది, తిరగడానికి మంచి కారు ఉంటుంది, చదివి మంచి చదువు ఉంటుంది. ఏదైనా గట్టిగా గద్దించినాం అనుకో, నేను పిహెచ్డి అయ్యా, నీదెంత 10th ఇంటరో డిగ్రీ, నువ్వు చెప్తే నేను వింటున్నా అంటారా అనరా? కానీ చిన్నోడైనా ఎవరు? పెద్దోడైనా చిన్నోడైనా మోషే చెప్పిన మాట ఏం చేస్తుండు? కర్రే అంటే కర్రేస్తాడు, కర్రెత్తు అంటే కర్రెత్తాడు. అంటే ఏది చెప్తే అది చేస్తా ఉన్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే, చిన్నోడైనా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి పెద్దోడైనా ఎవరోడు చిన్నోనికి ఏం చేస్తున్నా ఆయన నడిపింపుకు లోపడుతాడు. ఇప్పుడు సంఘం కూడా ఏం చేయాలంట? మీరు బాగా పెద్దోళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు అయినా, బిల్డింగులు ఉన్నా, కార్లు ఉన్నా, ఏమున్నా, దైవజనుడు దైవజనుడితో దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి దైవజనుడికి ఏం చేయాలంట? లోబడాలి. అలా లోబడితేనే నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. బైబిల్లో యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ వ్రాయబడతా ఉంది, చిన్న ఓడ చాలా పెద్దదైనా చిన్న చిక్కాని చేత ఏం చేస్తుందంట? ఓడ పెద్దదైనా ఎటు మర్రాలంటే ఎడమ సైడ్ మర్రాలంటే ఎడమ సైడ్ మారుతుంది, కుడి సైడ్ మర్రాలంటే చిన్నదాంతో అంత పెద్దది ఏమవుతుంది? తిరుగుతుంది. అదేవిధంగా చిన్న సేవకుడు అయినా, ఏమి లేనోడైనా, అన్నున్న నీవు సేవకుడు చెప్పినట్టు సేవకునికి లోబడని నేర్చుకో. హల్లెలూయా. అలా లోబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇది 6వది. 7వది నేను చెప్పి ముగిస్తా. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. నీవు లేవీలతో ఇట్లనుము, నీవు ఇశ్రాయేలీల అక్క జర మంచి చదవక్క. స్తోత్రం. నీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు దానిలో అనగా
ఆ దశమ భాగములో దశమ భాగము స్తోత్రం యెహోవాకు ప్రతిష్టార్పణగా చెల్లించవలను. ఇది ఈ వచనానికి అర్థం ఏంటంటే దేవుడు ఏర్పరచుకున్న దైవజనునికి సంఘస్థులంట దశమ భాగాన్ని అప్పగించాలంట. ఈ దశమ భాగం కాస్త మొత్తం తినకుండా అందులో నుండి దశమ భాగం తీసి దేవునికి అప్పగించాలి. ఇప్పుడు దేవునికి అప్పగించాడంటే దేవుని మందిరానికి ఉపయోగపడాలి. అదే విషయాన్ని హవరుంట అంటాడు, నీవు లేవీయుల యొద్దనే దశమ భాగం తీసుకో, ఏడుగుడిక ఇస్తున్నారని మొత్తం తినకు, దాన్నో నుండి నువ్వు మళ్ళీ దశమ భాగం తీసి నా సన్నిధికి తీసుకొని రావాలి. నేను ప్రధాన యాజకుని కదా, నేను సేవకునిగా అన్ని నేనే తింటా, ముందడ వెళ్తా అంటే కుదురుతుందా? కుదరదు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు పాస్టర్ కూడా పెరిగింది అనుకున్నారు, నాయన గ్యాస్ ట్రబుల్తోనే పెరిగింది. హల్లెలూయా. ఎవరో ఒకరు 1350 నుంచి 13,500 ఇచ్చారంట. ఒక కుటుంబమే అంతిస్తే మిగతా పాస్టర్ గట్టోడే అనుకున్నారు. స్తోత్రం. ఇంట్లో గట్టిది ఏం లేదు, గ్యాసే. హల్లెలూయా. మొన్న దాకా నేను 40 రోజులు ఫాస్టింగ్ చేసిన, తర్వాత 7 రోజులు చేసిన. ఇల్లు ఉన్నదంతా ఏం గ్యాసే, ఇది గట్టిది అనుకునేరు. స్తోత్రం. ఇటు డోలే. హల్లెలూయా. అంటే ఈ యాజకుడు ప్రధాన యాజకుడు అయినా లేవిలు ఇచ్చినటువంటి దశమ భాగాన్ని అతనికి పెడితే మొత్తం తినకుండా మళ్ళీ దేవుని సన్నిధికి అప్పగించాడంట. అంటే దశమ భాగాన్ని దేవుని సన్నిధికి అప్పగించినటువంటి వ్యక్తి ఎవరు? అని మనం ఏం చేస్తాం? స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాం? పాస్టర్ కష్టపడ్డాడు, ఏం చెమట కాల్చినాడు. మీ మొఖాలు గట్టి ఉంటాయి. ఇప్పుడు ఇలా పెద్దోళ్ళు, నా మొఖాలు 60 ఏళ్ళ మొఖాల కంటే వీక్ ఉంటాయి. ఒకరోజు మాచిన పెళ్ళి ఉందిగా చీకటి మామిడి దగ్గర, ఒక మా బిలీవర్కు ఒక ఆయనకు దెబ్బ తాకితే ఆయనతో పాటు నేను వెళ్తే నాకు కూడా ఈ కాలు జ్వరం నొప్పి ఉందని నాకు కూడా చెప్తే ఆయన ఏం చేసిండు? ఎక్స్రే తీసిండు. ఎక్స్రే తీసి ఎన్నేళ్ళు ఉంటావయ్యా అంటే ఈ ఎంత ఉంటా, 33 సంవత్సరాలు ఉంటా అని చెప్తే ఆయన అంటాడు కింద మీద చూసి, 65 ఏళ్ళ ముసలోని మొఖాలు లెక్కున్నాయి నీ మొఖాలు అని అంటున్నాడు. ఆ డాక్టర్ నాకేం అర్థం కాలేదు. స్తోత్రం. నేను ఉన్నది 30, ఆయన చెప్పేదేమో 65. ఇదేందా అంటే మోకాల మీద ఉండి ఉండి మొత్తం మోకాలు మొత్తం హల్లెలూయా జై బోలో యేసు మహారాజుకి. ఇప్పుడు గట్టిగా నిలబడగలుగుతానా? గట్టిగా మీ అంతా పని చేస్తున్నా? ఇప్పుడు అన్నలు కూడా నాకడ పెద్దోళ్ళు నాకంటే అల మోకాలే గట్టిగా ఉంటాయి. ఎందుకు దైవజనునికి ఇవ్వాలంటే మీ గురించి మోకరించి 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 మోకాలు పని చేయకుండా అయితే కాబట్టి. స్తోత్రం. హల్లెలూయా. మీ గురించి ఏడిసి 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 కన్ను కాస్త ఏమైపోతాయంట, కనబడకుండా అయిపోతాయి కాబట్టి మీ కొరకు చేతులెత్తి భుజాలు కాస్త బలహీనంగా మార్చబడుతుంది. మీ కొరకు ఉపవాసాలు చేసి చేసి శరీరం అంతా క్షీణిస్తుంది. కాబట్టి దైవజనునికి ఏమి ఇవ్వాలంట? దశమ భాగం ఇవ్వాలి. అదే దశమ భాగము అవరోను ఏం చేసిండు? దేవునికి ఇచ్చాడు. ఇంకొంత కింది వచనాల్లో గమనించినట్లయితే ఆది కాండము అపోస్తల కార్యంలో ఉంటుంది. తర్వాత చదవండి 20 అధ్యాయం 35వ వచనంలో పుచ్చుకొనుట కంటే ఏందంట? పుచ్చుకొనుట కంటే. స్తోత్రం. అది నేను చెప్పలే అక్క, నా మీద మీరు కోప్పడకుందురుగాక, మీ పాస్టర్ అమ్మ కూడా కోప్పడకుందురుగాక, ఇక్కడ ఉన్న యవనస్తులు కూడా కోప్పడకుందురుగాక. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. స్తోత్రం. కొందరు మా మందిరానికి కూడా వస్తారు, ఆడేదైనా కాసింది అనుకో దాని మీదనే దృష్టి పెడతారు. స్తోత్రం. పాస్టర్ని తీసుకుపోవాలని అంటారు. స్తోత్రం. బైబిల్ ఏం చెప్తుంది? పుచ్చుకొనుట కంటే ఏంటంట? ఇచ్చుట ధన్యం. మాది 1.5 ఎకరం ప్లేస్లో ఓ దగ్గర మందిరం ఉంటుంది. ఆడ మేము ఉండే దగ్గర ఉండక మునిగాకాయ చెట్లు ఉన్నాయి, ఉండే దగ్గర ఉండక మన ఆయన టమాటా చెట్లు పెడతాడు, ఉండే దగ్గర ఉండక ఆడ ఇంకేం చెట్లు పెడతారా? ఆ పుంటికాయలు పెడతారు. అది మంచిగా చూసే వరకు మా విశ్వాసులు అంటారు దాని మీద కన్నుబడి, పాస్టర్ గారు ఈ పుంటికాయలు తెంపుకోవాలనా, పాస్టర్ గారు ఈ ఆకులు తెంపుకోపోవాలనా, మళ్ళీ మామిడికాయలు దాని మీదనే దృష్టి పెడతారు. ఎంత కాస్త కాసింది, ఎంత కాస్తుంది, పాస్టర్కి ఎంత లాభం వస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. ఇచ్చేవాని చెయ్యి పైన ఉంటుంది, తీసుకున్న వాని చెయ్యి మన చెయ్యి పైన ఉండాలా కింద ఉండాలని చెప్పు. అంటే ఇప్పుడు తీసుకున్నోని చెయ్యి ఎట్లుంటుంది, ఇచ్చినోని చెయ్యి ఎట్లుంటుంది? అంటే మీరు ఇచ్చేవారు ఉంటారా, పుచ్చుకునేటోళ్ళు ఉంటారా? ఆమెం చెప్పరే. అంటే ఇచ్చేవారు ఉంటారా, పుచ్చుకునేటోళ్ళు ఉంటారా? నోరు తెరవని గట్టిగా. ఇట్లుంటారా? ఇచ్చేవారిగా ఉండాలి. ఇంకా గమనించినట్లయితే ఆదికాండం 14, 17, 21వ వచనంలో అబ్రహాము, తర్వాత చదువుకోండి. అబ్రహాం అంట మెల్కీసెదెకు ఏమిచ్చిందంట? తనకు కలిగినంతటిలో దశమ భాగం ఇచ్చెను.
కాబట్టి అబ్రహాము ఎవరికి తండ్రి అయ్యిండు? విశ్వాసులకు తండ్రి. అబ్రహాము ఒంటరే ఆకాశ నక్షత్రాలు, అబ్రహాము ఒంటరే ఇసుక రేణువుల కంటే బలమైన జనాంగం మార్చబడ్డాడు. ఈ 7 లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? ఒకటి మొదటి చెప్పండి, ప్రాయశ్చిత్తం పొందాడు. రెండోది చెప్పండి, ప్రతిష్ఠించబడినవాడు. మూడోది చెప్పండి, ఇక నాలుగోది చెప్పండి, సహాయకరంగా ఉన్నాడు. ఐదోది చెప్పండి, ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. ఆరోది చెప్పండి, నడిపింపునకు పెద్దోడైన చిన్నోనికి లోబడిండు. ఏడోది చెప్పండి, ఈ 2026లో ఈ 7 లక్షణాలు ఉన్నాయి అనుకో, నిన్ను ఆపిటోడు ఉండడు. ఆమె చెప్పరే హల్లెలూయా. ఏందంట? ఆపేటోడు ఉన్నాడు నీ ఆశీర్వాదాన్ని. నీ కర్ర అంటే నువ్వు చిగురిస్తావు, నీ కుటుంబం చిగురిస్తుంది, నీకు ఇవ్వబడిన పరిచర్య చిగురిస్తుంది, నువ్వు పుష్పిస్తావు. అంటే పుష్పం ఏ విధంగా అయితే అనేక ప్రాంతాలకు సువాసన వెదజల్లుతాదో అనేక ప్రాంతాలకు నువ్వు తెలియపరచబడతావు. మారుమూల ప్రాంతంలో నీవున్నా అనేక మండలాలకు, జిల్లాలకు, రాష్ట్రాలకు నీ పేరు వ్యాప్తిస్తుంది. నువ్వు చిన్న పూరి గుడిసెలో ఉన్నా ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఒక మంచి బిల్డింగ్ కట్టుకునే కృపదాయి చేస్తాడు. నువ్వు ఒక చిన్న జాబ్ చేస్తున్నా ఆ జాబులో ఉన్నతమైన స్థితిని జీవం కలిగిన దేవాది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు కష్టపడే వ్యక్తివైనా నీ కష్టార్జితాన్ని ఎవరు దొంగిలించరు. నీ కష్టార్జితాన్ని నువ్వే అనుభవిస్తావు. తర్వాత ఫలిస్తావు. నీ ఫలాలు అనేక మంది చూస్తారంట. కాబట్టి కర్రెవరు చెప్పరే? గట్టి చెప్పరాదండి అక్క. ఈ పాస్టర్ ఎప్పుడు వదిలిపెడుతున్నారు అంటున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు అన్న గట్టిగా 2 చేతులు ఎత్తి నోరు తెరిచి హల్లెలూయా అనండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 7 లక్షణాలు మీ జీవితంలో ఉంటే అవరోను కర్ర చిగురించినట్టు, అవరోను కర్ర పుష్పించినట్టు, అవరోను కర్ర బాదం పళ్ళు గలదాయనన్నట్టు నీ రక్త సంబంధులు అన్నిటికంటే నీ కర్రే చిగురిస్తుంది, నీ కుటుంబమే వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నిండు వందనాలు.